లేదు. ఇప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే, అనుబంధం లేకపోతే, ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహార ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది, అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగిందంటే మీ బంధం ఫెవికల్ బంధం. ఒకవేళ మీకు కేసీఆర్ గారు చెప్తుందో లేదో వాస్తవాలు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రను మొత్తము వారు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మీకు కొన్ని చెప్తాడు, కొన్ని దాస్తాడు. కాబట్టి దాచినవి మీకు ఒకవేళ ఎప్పుడైనా అనుమానం వస్తే మీరు ఎప్పుడైనా నన్ను అడగచ్చు, స్వేచ్ఛగా వచ్చి కలవచ్చు. మిగతా వివరాలన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను. పోచారం శ్రీనివాసరెడ్డి. మేమందరం కూడా కలిసి పనిచేస్తాం సార్. తెలుగుదేశం పార్టీలో వారు ఉన్నారు, మేమున్నాం, కష్టపడి పనిచేసినాం. వారి ఈరోజు ఒక నిమిషం వినండి, ఇదే ఓపిక ఉండాలండి. శాసనసభలో మాట్లాడే ఓపిక కాదు, ఇదే ఓపిక కూడా ఉండాలి. వారు చెప్పారు. ఒక్క నిమిషం బ్రదర్ వినండి. వారు అవకాశం ఇస్తే మాట్లాడండి, ప్లీజ్ కోఆపరేట్. వారు మాట్లాడడానికి ఒకవేళ బీజేపీతోనే మాకు ఫెవికల్ సంబంధం ఉంటే 4 బీజేపీ శాసనసభలు ఓడించినటువంటి అభ్యర్థులు ఎవరు సార్? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడించారు. 2011లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, 2011లో ఆ రోజు శాసన మండలికి ఎన్నిక జరిగితే ముగ్గురు టీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ ఓటేసినటువంటి మాట వాస్తవం. సస్పెండ్ చేసిండు. కిరణ్ కుమార్ రెడ్డి కాదు, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీకి రంగారెడ్డి పోటీ చేసిండు. టీఆర్ఎస్ తరఫున మహమూద్ గారు పోటీ చేసిండు. నేను అప్పుడే మన ఇద్దరు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. దాని తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన. టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత నాకు కూడా బలవంతం చేశారు, మీరు రంగారెడ్డి కోటేయమని. నేను బీఆర్ఎస్ పార్టీకి మొన్నే మాట ఇచ్చినా. నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఓటేసి తప్పితే ఇంకో దానికి ఏంటంటే మీరు చెప్పినటువంటి 3 పేర్లు నేను చెప్పడానికి రిపీట్ చేయదలుచుకోలేదు. ఆ 3 పేర్లు లాలూచి పడి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి వ్యతిరేకంగా రంగారెడ్డి కోటేసి రంగారెడ్డి గెలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీ. రెండవది తమరు అన్నారు సంబంధం బీజేపీ. ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి మార్చాలంటే వారికి ఇవ్వాల్సిన అడగవలసి మేమే ఉండండి కదా. 100 మందిని అనుకుంటే మేము ముఖ్యమంత్రి